నేడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో 2014లో కొనుగోలు చేసిన ఆ భూములపై విష ప్రచారం చేసిన అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ కేంద్రంగా నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం నెరవేరుతోందని అభిప్రాయపడ్డారు. జనసేన పార్టీ సంస్థాగత కమిటీలపై ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా సేనాగళం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం కెరిమెర మండలం కొత్తారి గ్రామానికి వెళ్లనున్నారు. కొత్తారి గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహానాడు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించి 16,000 ఉద్యోగాలు కల్పించామని కొల్లు తెలిపారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. రాజమండ్రిలో 2 రోజుల పాటు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సర్దార్ పటేల్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల ప్రశంసలు పొందుతున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శ్రీకాకుళం అభివృద్ధికి కొత్త దిశ చూపుతున్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడు నిలిచారని శ్రేణులు కొనియాడారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఇన్ఛార్జి మంత్రి ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ నారా లోకేష్ పిలుపు మేరకు డిన్నర్ మీట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాలను పర్యావరణ హితంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. టెట్ పరీక్షలు జూన్ 16 నుంచి 22 వరకు జరగనున్నాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దొరబాబుపై ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. గత 12 ఏళ్లుగా పైసా కూడా ఆశించకుండా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గొర్రెపాటి శ్రీను ఇంట్లో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రంలో నిర్వహించిన థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ లోకేష్ కార్యక్రమంలో ఎంపీ సానా సతీష్ బాబు పాల్గొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని టీడీపీ మహానాడులో ప్రకటించడం దేశానికి ఆదర్శమని అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు నేతలు సర్వం సిద్ధం చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన పనులు పూర్తి చేశామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్రి ప్రసాద్ తెలిపారు. ఆర్సీసీ వాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంట్రాక్టర్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఆర్సీ వాల్ బేస్మెంట్ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడు సేవ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడుపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
కాళేశ్వరం త్రివేణి సంఘంలో సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగినున్నాయి. భక్తజనం భారీగా తరలి వస్తున్నారు. నంద్యాలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటనను జనసేన నాయకులు పిడతల సుధాకర్ ఖండించారు. ఈ ఘటనకు జనసేనకు సంబంధం లేదన్నారు. మల్కాజ్గిరిలో ఎంపీ ఈట్ల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నట్టుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర స్పందించారు. బీజేపీ నేతల ఐక్యతను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కేవీ రమణపై కత్తితో దాడి చేసిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. విశాఖపట్నం గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి పరామర్శించారు. బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపు, బహిరంగ సభలకు అనుమతి తప్పనిసరిగా కావాలన్నారు పోలీసులు. గుంటూరు వైఎస్ భారతీ సేవాదళ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఆరోపించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తొడాలో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే పులవర్తి నాని చేస్తున్న ఆరోపణలో తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు. తొడాపై విచారణ జరపాలని 2024లోనే సీఎంకు లేఖ రాశామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో వేసవి దాటికి త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అండగా నిలిచారు. ప్రతిరోజు 2 ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తూ త్రాగునీటిని అందిస్తున్నారు. ఏలూరు జిల్లా పాత నూతనగూడెం గ్రామంలో గత 5 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిరుపతి నగరంలో భారీ ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాళ్లకు రోడ్లపై చెట్లు విడిపడ్డాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్కు వందే భారత్ ట్రైన్ ద్వారా మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ జరగనుంది. సభ ఏర్పాట్లు మంత్రి జూపల్లి పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి పండ్లను ఓ ఆయుర్వేద వైద్యుడు తెలంగాణలో పండించి ఔరా అనిపించాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేటకు చెందిన రాపల్లి సత్యం ఈ పంటను పండించాడు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల రిహార్సల్ జరుగుతున్నాయి. జూన్ 2న ఉదయం 8:30 సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి వెలుగు చూశాయి. షబ్బీరాల్ని ఉద్దేశించి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా మావల్లోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఎల్ఏల సమావేశం జరిగింది. బూత్ స్థాయి ఏజెంట్ల బాధ్యతలు, ఎస్ఐఆర్ నిర్వహణపై ఎంపీ వంశీకృష్ణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్పై ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సీఎం, మంత్రులు తమవాళ్లేనని చెప్పుకోవటం చూస్తే ఆయన బీజేపీ ఎమ్మెల్యేనా లేక కాంగ్రెస్ నాయకుడా అని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
కోగట్పల్లి శివారులోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కోర్మయ్య గారి నవీన్ కుమార్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తన పేరు ఈ వ్యవహారంతో ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గాలివాన బీభత్సంతో నష్టపోయిన కుటుంబాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని అన్నట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వమే నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోందని ఆయన చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు అవగాహన సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదుతోనే పార్టీ భవిష్యత్తు ఆధారపడుతుందని అన్నారు. కృష్ణా జిల్లా పాలకాయ తిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమై పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నాగినేని సరిత ఆరోపించారు. ఖమ్మం నగరంలోని సంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చుట్టూ అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గుట్ట పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తకు మంటలు అడ్డుకోవడంతో భారీగా పొగలు వ్యాపించాయి. అమెరికా లూసియాలో తెలుగు విద్యార్థి చనిపోయారు. టొరోడో పార్కు సెభాన్ రివర్లో నీట మునిగిన విద్యార్థి మృతి చెందారు. మృతుడి స్వస్థలం తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ కవాడిపల్లిగా గుర్తించారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు ఆదివారం తాళం వేసి సిబ్బంది వెళ్లిపోవడంపై వివాదం నెలకొంది. అక్రమ మద్యం గంజాయి రవాణాను అడ్డుకోవాల్సిన స్టేషన్ మూసివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని పాల కేంద్రం వద్ద పోలీసులు దాడి చేశారు. ప్రభుత్వ నిషేధిత నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. జూన్ 3వ తేదీ వరకు ఎండ తీవ్రత ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గట్టాయిగూడెలో కేటీపీఎస్ ఉద్యోగి సునీల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇంట్లోనే అతని మృతదేహం కనిపించగా 3 రోజుల క్రితమే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మామిడిగట్టు ఆదిలపేటలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లపైన చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు బాదావత్ బాలాజీ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో కారు ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతి చెందారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మారుమూల ఆదివాసీలకు దారి కష్టాలు తప్పలేదు. తాజాగా ఓ గర్భిణి రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంది. అటవీ మార్గంలోనే ప్రసవించింది. రంగారెడ్డి జిల్లా కొంగర రావిరాల గ్రామానికి చెందిన 1989-90 10వ తరగతి బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయుడు నరసింహ ఈ కలయికను అభినందించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఖైరిగోడ్లో పిడుగుపాటుకు భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిర్మల్ పట్టణంలోని బంగల్పేట ప్రాంతంలో కోతుల పట్టివేత కార్యక్రమం 2వ రోజు విజయవంతంగా కొనసాగింది. మొత్తం 123 కోతులను సురక్షితంగా తరలించారు అటవీ శాఖ అధికారులు.
గంజాయి వినియోగానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి తెచ్చింది. 6 నెలల్లోపు గంజాయి సేవించినా దొరికిపోతారని పోలవరం జిల్లా అడ్డతీగల సీఐ గజేంద్ర కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. మంజీరా నదిలో గొర్రెలకు నీరు తాగించేందుకు వెళ్లిన 2 వ్యక్తులు ఊబిలో చిక్కుని మృతి చెందారు. ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏసీబీ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా పాత బొడ్డుపాడు పరిసర వ్యవసాయ పొలాల్లో 16 అడుగుల పొడవున్న గిరినాగు కనిపించింది. స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించగా గిరినాగును పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు మార్కెట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ యార్డుకు రైతులు తాళం వేశారు. రైతుపై దాడిని నిరసిస్తూ తోటి రైతులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా కంబదూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన అజయ్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి అనిత తీవ్ర మనస్తాపంతో గ్రామ సంతులను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాట్కోలు దొబ్బలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలవరం జిల్లా రావిలంక గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినాల త్రిమూర్తులు తన కుమారుడు ఎలీషాతో కలిసి సూపర్ ఎక్సెల్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించామని ఆయన తెలిపారు. హుజూర్ నగర్లో ప్రస్తుతం దళారుల పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. కొందరు నాయకులు ప్రజాసేవ కంటే వ్యాపారాలు దళారీతనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సెంట్రింగ్ కాంట్రాక్టుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సుజాతానగర్లో అమరజీవి కామ్రేడ్ కాసాని ఐలయ్య స్మారక స్తూపాన్ని సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులు సానుభూతి పనులతో భారీ ర్యాలీ జరిపి బహిరంగ సభను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ డివైస్ పార్క్ పారిశ్రామిక వాడలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్స్తో కలిసి ఈతకు వెళ్లిన బొల్లారానికి చెందిన బేతల ప్రదీప్ నీటిలో మునిగి మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పిఎస్లో నకిలీ విత్తనాల గురించి పోలీసులు అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, సమాచారం అందిస్తే 5,000 రూపాయలు పారితోషికం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఫేక్ ప్రభుత్వ జీవోలు, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములు కాజేయడానికి ప్రయత్నించిన 2 కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం మిట్టూరులో గోమాత తల నరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంపై ముస్లింలు ఖండించారు. హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల్లాగా ఉన్నామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇలా జరగటం బాధాకరమన్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 3 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొమరాడ రోడ్లో ఒరిస్సాకు చెందిన యువతి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య.
విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. నకిలీ నెంబర్ ప్లేట్ను ఉపయోగిస్తున్న నిందితుని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. బలరాం ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి తన హోండా యాక్టివ్ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ను మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆర్టీసీ కార్మిక నాయకులు ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ హయాంలో ఆడ ప్రాజెక్టుకు పూర్తి చేసి ఎడమ కాలువ పనులు చేపట్టామని, కుడి కాలువ పనులు కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలోని ఇటుక పట్టిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ వాహనం ప్రమాదవశాత్తు 11 kV విద్యుత్ లైన్ను తాకడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇరాన్తో యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించుకునేందుకు హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సలహాదారులతో సమావేశమైన ట్రంప్ ఒప్పందంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యూపీలోని ఫిరోజాబాద్లో దారుణం జరిగింది. ప్రియురాలి కొడుకును ప్రియుడు నేలకేసి కొట్టి చంపాడు. పెళ్లికి అడ్డుగా ఉన్నాడని 18 నెలల బాబును ప్రియుడు నేలకేసి కొట్టి చంపాడు. ఐపీఎల్ 2026లో మరోసారి ఆర్సీబీ టైటిల్ గెలుచుకుని వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుని సంబరాలు చేసుకుంది. యూపీ గజియాబాద్ సూర్య చౌహాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కారాలో నిందితుని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. బక్రీద్ రోజు గజియాబాద్లో సూర్య చౌహాన్ను నిందితులు హత్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైట్ హౌస్ డాక్టర్లు తెలిపారు. 22 మంది నిపుణులు పలు వైద్య పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ముంబైలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ముంబైలో భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ఉక్కపోత నుంచి నగరవాసులు ఉపశమనం పొందారు. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,57,040 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర 1,43,950 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండి ధర 2,80,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వివాదంపై రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన్ కీ బాత్లో మామిడి పండ్ల గురించి మాట్లాడటానికి ప్రధాని మోదీకి సమయం ఉంటుంది, కానీ 18.5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గురించి మాట్లాడేందుకు తీరిక లేదన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 380 రూపాయలు, డీజిల్ ధర 381 రూపాయలుగా ఉంది.
దక్షిణ లెబనాన్లోని వ్యూపోర్ట్ క్యాజిల్ను ఇజ్రాయెల్కు చెందిన గోలానీ బ్రిగేడ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ జెండాను ఎగరవేసింది.